ఎందుకంటే సక్సెస్ ఎట్లయితుందో, ప్రోగ్రామ్ ఏమవుతుందో, ఎట్లయితుందో అవుతుందో అనేది చాలా టెన్షన్ ఉంటుంది. ఏ టెన్షన్ ఉన్నా అమ్మవారు మీద మనం పెట్టినంత భారం టోటల్ చూసుకుని ఆమెనే కర్మ కర్త క్రియ ఆ అమ్మవారు చూసుకుంటుంది. కనుక ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే ఆ గణేశుని అమ్మవారి ఆశీస్సులు కావాలి. వచ్చిన వాళ్ళందరూ మీ అందరి సహాయ సహకార కార్యక్రమాలు ఉండాలి. ఈరోజు ఎంతో మంది చాలా మంది వచ్చి కార్యక్రమం జయప్రదం చేసేందుకు అందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు, మీడియా వాళ్లకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున చాలా చిన్న చిన్న పిల్లలు నాట్యం చేయడం జరిగింది. వాళ్ళకి ఎంతో భవిష్యత్, నేటి బాలలే రేపటి పౌరులు కనుక మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ జై హింద్, జై వాసవి. అలాగే మూర్తి అన్నయ్య గారు మీరు వచ్చేసి ఎల్ఎన్ఎస్ జ్యువెలరీస్ కడమన్ఘాట్లో ఉంది అన్న. మా అన్న కొంచెం ఇచ్చిండు ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మ టీమ్ మెంబర్స్ ఇంకొక షాల్ ఫాస్ట్గా శారీ తీసుకురండి అమ్మ, ఇంకొక శారీ తీసుకురండి. ఇది అన్న అన్న మీదే, మీకు ఇమ్మంటారా మీరా? ఎల్ఎన్ఎస్ వస్త్రాలయము, ఎల్ఎన్ఎస్ జ్యువెలరీస్, ఇది మాది అనుకుంటున్నారు. ఇది ఏదో బాగుంది మేడం, మీరే ఇద్దరు వాళ్ళ మిస్సెస్ గారికి అట్లే ఉండండి. అలాగే సౌత్ ఇండియా కూడా ఇంకొకటి తీసుకురండి, గెస్ట్ సారీ. ఇది ఇచ్చేసేయండి ఇక్కడ, మళ్ళీ ఇంకొకటి తీసుకురండి అన్న, వాళ్ళకి తీసుకురండి. వరలక్ష్మి వదిన గారు, వదిన ఓ మీరు పిలిస్తే కానీ రాదంటున్నారు పిల్లలు. అయ్యా మిమ్మల్ని వదిలిపెట్టి అయితే మాకు చీర మిగిలింది. మాకు తెలియదు వచ్చి ఏమనుకుంటున్నారేమో, ఎల్ఎన్ఎస్ మనకే మిగిలింది. సరే అన్నకి వచ్చిందా? ఒక్క నిమిషం రావాలి. చీర అనే వరకు వెళ్ళిన వదిలి కూడా మళ్ళీ వచ్చేసింది. వదిన రావాలి, వదిన ఫాస్ట్ వచ్చేయాలి. షాల్ అందుకోండి అమ్మా అన్న, టీమ్ మెంబర్స్ షాల్, ఒక్క షాల్. బాగా భయపడ్డాను, ఇక్కడ కంటి దగ్గర ఉందని నేను చేయించుకొని బాబా కంటికి సంబంధించిన వద్దన్నాను. కవిత గారు ఎంకరేజ్ చేసి పంపించారు నన్ను. తినేనండి ఇప్పుడు నా కళ్ళు మళ్ళీ అందంగా కనిపించడానికి కారణమే శ్రీవాణి. అలాగే ఆ అమ్మాయి నెంబర్ కూడా తీసుకొని మీరందరూ కూడా వాళ్ళ సెలూన్కి వెళ్తే శ్రీహస్తిన మహిళా మండలి పేరు చెప్తే 95% తీసుకోవాలి. ఇది మరి బిజినెస్ అంటే బిజినెస్ బాబోయ్. ఇంకా 2 రోజులే ఉంది. సరే మేడం, 1 మంత్ పాటు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరినీ కూడా మేడం గారి నెంబర్ తీసుకొని వాడేసేయండి. అలాగే నా బంగారం ఇందాక దాకా శారీ కట్టుకున్నాను రా, అది చేంజ్ చేసి ఇది కట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అసలు అండి తను ఇన్స్టా పరిచయం, ఒక్కసారి మాట్లాడంగానే నాకు ఇలా కావాలి అంటే ఆమె శారీ నడుతుందని కూడా నాకు తెలియదండి. మళ్ళీ అలా అనుకునేది, అది చేస్తేనే ఇస్తానని. మళ్ళీ అలా అనకండి బాబో, ఏమంటారు తమ్ముడేల్స్ మేడం, మీకే బాగా తెలుసు తమ్ముడేల్స్ ఎట్లా పెట్టుకుంటారు మేడం, అలా పెట్టేసుకుంటారు. తను శారీ షాప్ రన్ చేస్తారని నాకు తెలియదు అప్పటికి. కానీ మీరు చేసే వీడియోస్ అవన్నీ చాలా బాగున్నాయమ్మా, ఇన్స్పైరింగ్ ఉన్నాయి. మీరు రండి అని నేను పిలిచిన తర్వాత, నేను ఇలా షోరూమ్ రన్ చేస్తానండి అని చెప్పిన తర్వాత అమ్మ అడగచ్చా అంటే అయ్యో మొహమాటం లేదని వితిన్ సెకండ్స్ 5 minutes ఈ యూబర్లు అవన్నీ వచ్చాయి కదా, 5 minutes పోస్ట్ శారీ ఒకటి పంపించండి, దూరంగా ఉందండి. క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఆరోగ్యంతో పాటు ఈ ఓపిక ఇంతమంది మెయింటైన్ చేసి ఒక దగ్గర ఇంతమంది కొప్పులు ఒక దగ్గర ఉన్నాయంటే నుంచి కొంచెం తీసుకుంటున్నాను ఇలాగా. మీకు నిజంగా మీకు దేవుడు ఎప్పుడు అనుగ్రహం ఉండాలని చెప్పి మా అందరి అక్కడ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ ఉన్న వారందరికీ నాకు తెలిసి మీరు చూస్తున్నారు అనుకుంటున్నా, చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. నేను నా విచారణ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా. ఆ ప్రోగ్రామ్ ని నడిపిస్తున్న వ్యక్తిని కూడా మీ అందరికి పరిచయం చేస్తాను. అలీ గారు
అడ్వకేట్ అలీ గారు. అలాగే నాతో పాటు రండి సార్. అలాగే నాతో పాటు నడుస్తున్న మా సుశీల గారు, అలాగే హసీనా గారు, ఒక్కసారి రండి మా ముందుకు రండి. నా విచారణ ప్రోగ్రామ్ మీరందరూ కూడా చూడాలి, సలహాలు ఇవ్వాలి. మీరు అందులో నిజంగా మెసేజ్ చేయండి. నేను ఒకవేళ బాగా మాట్లాడితే బాగా మాట్లాడాలని, బాగాలేకపోతే బాగాలేదని ఇది మాత్రం పెట్టేస్తారు మేడం. వద్దన పెడతారు మేడం. మా టీం అండి నా విచారణ. సో అలీ గారు నాకు ఒక అవకాశం ఇచ్చి మేడం గారు జడ్జిమెంట్ బాగా చేస్తారని నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ హసీనా గారు మొత్తం డైరెక్ట్ చేస్తారండి మమ్మల్ని అందరినీ. కూర్చుంటే ఎందుకు కూర్చున్నా మేడం, లే మేడం అంటారు. అంత అవకాశం ఒక్క మేడంకే ఇస్తాం, ఇంకొకరు అల్లేదు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఈ మేడం గారు చూశారు కదా ఎంత క్యూట్గా ఉంటారో. నేను రోజు కూడా వీడియోస్ పెట్టున్నా. మీకు ఎవరికైనా కౌన్సిలర్ ఎవరైనా అవకాశం కావాలి అంటే ఈ మేడం గారు ఫుల్ బిజీ. మేడం గారికి అస్సలు తీరుకుండదు. ఆ మేడం గారు వదిలి ఈ మేడం గారు అవకాశం ఇస్తారు. మేడం ఈరోజు మేము ప్రామిస్ తీసుకోవాలనుకొని అవకాశం మేడం, వేరే అవకాశము ఏంటంటే మేడం గారు, మీరు మా హస్తిన మండలం నుంచి ఎవరైనా ఫ్యామిలీ కోసం కొట్లాడుకొని ఎవరైనా వస్తే మీరే అవకాశం ఇవ్వాలి. మా పూర్వశాంతి గారి దగ్గర నుంచి వచ్చామంటే లేదు, కొంచెం తీసుకోవాలి. షూర్ 50% తీసుకోండి, ఆల్వేస్. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చారు అంటే విడిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. అలాగే కలిసి ఉండాలి అని వచ్చే కొన్ని జంటలు, ఎట్లా అయినా ఉండాలి అనేటటువంటి జంటలు కూడా వాటికి ఏమాత్రం భవిష్యత్తు లేకపోయినా కలిసి ఉండమని మాత్రం చెప్పాలి. అంటే దీని వెనుక కారణాలు చాలా ఉంటాయి. సో మీరు డిస్కస్ చేయాలని చాలా ఉన్నాయి. కొన్ని వేల వీడియోస్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా డాక్టర్ గారు చెప్పారు, నిద్ర లేదు, రెస్ట్ లేదు, కొన్ని సంవత్సరాల నుంచి బాడీని ఇలా పడేసావు అని చెప్పేసి నా బాడీ నాకు మంచం మీద పడేస్తే పాపం శాంతి మెసేజ్ మీద మెసేజ్ 3 days 4 days నుంచి పెడుతున్నారు. ఏడ్ చేశారంట కూడా. ఐఎమ్ సో సారీ. ఇన్సోమియా, నిద్ర రావట్లేదు. గత 3 years నుంచి ఐఎమ్ సఫరింగ్ బ్యాక్ ఆఫ్ ఇన్సోమియా. బట్ ఏంటంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తర్వాత మీకు ప్రత్యేకించి క్లాసెస్ అనేది నేను స్పెషలిస్ట్ చేత మీకు ఫ్రీ సెమినార్ నేను ఇప్పిస్తాను అనుకుంటున్నాను. సో కాబట్టి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సీ శాంతి. నిజంగా ఇక్కడ నిలబడే ఓపిక కూడా నాకు లేదు, బట్ శాంతి కోసం మాత్రమే వచ్చాను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే 1 by 1 హిమజ అస్సలు మైక్ ఇవ్వాల్సింది తనకేనండి, కానీ అసలు సమయాభావం. నేను ఎన్ని ఫంక్షన్ చేసినా అంటే అమ్మ, నేను 3 గంటలకు ఇచ్చిన అందరికి, అవునా కదా? టైమింగ్ ఏం పెడుతున్నా అందరికి 3 to 9. ఇప్పుడు అసలు ఇంకో 2 చీఫ్ గెస్ట్లకి ఫోన్ చేసే అవకాశమే లేకుండా పోయింది. వాళ్ళు రాను కూడా లేదు. మనం ఒకసారి వాళ్ళ కాల్ బ్యాక్ చేస్తేనే కదా, అవునా కదా? కవిత గారు వాళ్ళకి అసలు నేను కాల్ చేసే టైం కూడా లేకుండా అయిపోయింది. తప్పకుండా మేడం. ముందుగా కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా నా నమస్కారాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. మేడం గారు ఇందాక ఒక మాట చెప్తున్నారు, నేను వ్యాపార దృష్టితో నేను ఏది ఇవ్వటం లేదు అని. అది మేడం కాకుండా నేను చెప్తున్నాను. అందుకు ఉదాహరణ నేనే. మేడం ఏది కూడా వ్యాపార దృష్టితో చూడటం లేదు. ఎందుకంటే నాకు అవార్డు ఇస్తానని 3 years బ్యాక్ చెప్పారు మేడం. కానీ మా అమ్మగారి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉండి, మేడం అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, నేను అమ్మని చూస్తున్నాను అని ఒక ఫోటో పెడితే, అమ్మే ముఖ్యం, నువ్వు అమ్మని చూసుకో, వచ్చే సంవత్సరం చేసుకుందామన్నారు. ఆ తర్వాత అమ్మ జరుగుతారు. మేడం ప్రత్యేకించి నాకు కాల్ చేసి పరామర్శించారు. ఆ తర్వాత ఇయర్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను 3 సంవత్సరాల తర్వాత. అప్పుడు కూడా మేడం కాల్ చేసి మరి మేడం అంతటా మేడమే గుర్తుపెట్టుకొని, హిమజ ఈ 7 ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే, నీకు ఖచ్చితంగా పురస్కారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేడమే గుర్తుపెట్టుకొని కాల్ చేసి పిలిచారు. మేడం మా వారి మంచి మనసుకి, చిన్న పిల్లల మనస్తత్వంతో మేడం వ్యవహరించే తీరు కానీ, మాపై చూపించే ఆప్యాయతకు కానీ ఎప్పుడు మేడం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క 2 లైన్లు మా అమ్మగారు రాశారు గజలు, శ్రీమతి బైరి ఇందిరా గారు. నీవు లేక లోకానికి వెలుగు నీడాలేవు, నీవు లేక లోకానికి వెలుగు నీడాలేవు,
ఫలించిన మాయోగం నిజంగానే నీవేగా ఫలించిన మాయోగం నిజంగానే నీవేగా నిజంగానే నీవేగా ఆ నింగిలో సగా భాగం నిజంగానే నీవేగా. ఆకాశంలో సగం స్త్రీ అంటారు, అటువంటి స్త్రీ అంటే ఎవరో కాదు మళ్ళీ మాతృమూర్తియే. ఇక్కడ అమ్మతనం నిండిన ఆడబిడ్డలందరికీ కూడా ఈ గజల్ నమస్కరిస్తూ అంకితం. థ్యాంక్ యూ మేడం. సింగర్, అలాగే న్యూస్ రీడర్, అలాగే సుమన్ ఛానల్లో తను రిపోర్టర్గా వర్క్ చేస్తున్నారు. తప్పుడు గారు మొన్న ఒక రోజు మీ గురించి తెలియజేశారండి. మీరు వరంగల్ నుంచి, ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచి వచ్చారండి మేడం. ఈ మేడం గురించి నేను కాకుండా ఎలా అని అంటే మా టీం వేణు ఇక్కడ ఒక 4-5 మెంబర్స్ వేణు పట్టించుకున్నాడు. అందుకోసం మేడం. సరేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్నేహ, కరీంనగర్ నుంచి వచ్చాను. అసలు ఎక్కడెక్కడో ఉన్న మన మహిళలందరినీ పోగేసుకొని ఫిల్టర్ చేసి స్పెషల్ క్యాండిడేట్స్, స్పెషల్ టాలెంట్స్ అందరినీ కూడా గుర్తింపు ఇచ్చి ఇంత పెద్ద వేదిక మీద మమ్మల్ని అందరినీ సత్కరిస్తున్నందుకు మీకు ముందుగా మీ ఎనర్జీకి కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎల్లవెల్లా దేవుడు ఎప్పుడు మీకు ఇలాగే ఎనర్జీని ఇస్తూ మాలాంటి కళాకారులకి, అదేవిధంగా స్పెషల్ టాలెంటెడ్ ఉన్న స్త్రీలందరికీ కూడా సపోర్ట్ ఇలాగా ముందు నడవడానికి ఇంకా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ యొక్క అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఆమె యాంకర్, జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఆల్సో. సో ఒక 2-3 ఛానల్స్ క్రియేట్ చేసుకొని అవి నడిపిస్తున్నాము, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం, అలాగే ఈ మేడం కూడా మా వేణు టీంలో చూశారు మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఐఎమ్ సైదా ఖాతున్ రేష్మా, ప్రిన్సిపల్ ఆఫ్ స్టెప్స్ ద స్కూల్. రైట్ ఫ్రమ్ 20 years నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నానండి. I started my journey as a pre-primary teacher. Pre-primary teacherగా నా జర్నీ స్టార్ట్ చేసి step by step I improved in my career as a vice principal, and now I'm working as a principal for Steps the School. Steps the School అనేది ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్, వేర్ our chairman Lingamneni Pramila Rani garu, she is having lot of experience in colleges with Sri Vasistha Junior Colleges. In Vine untaru, all over Hyderabad and Vijayawada we are having colleges. This year Steps ane dantlo schooling lo enter ayyamu. She asked, as I am having lots of experience in schooling, madam asked me to join her, and I am now working with Steps the School. As a principal, I want to share you few things. Konni vishayalu, if you permit me. First, I want to thank you. Before telling, I want to thank Eram Shanti Gupta garu. Okate cheptarandi. Already men agreed that we are top, shoulder to shoulder kaadu. We are already మనం men కన్నా ఎక్కువ ఉన్నాం. కానీ ఎర్రం శాంతి గుప్తా గారు లాంటి వాళ్ళు ఉంటేనే లేడీస్ ని సపోర్ట్ చేస్తారు. Because in this generation, she is jealous of her. మనం మనకే jealous ఉన్నాము. అలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనకి రికగ్నిషన్. So I want to thank you for recognizing us. Thank you so much, and thank you for bearing with me. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి, ఇక్కడ ఉన్న వారందరూ కూడా చక్కగా ఫోటోస్ తీసారమ్మా, అందరు కూడా తీశారు. అలాగే ఇక్కడ ఉన్న మేడం సీనియర్ జర్నలిస్ట్, వాయిస్ ఓవర్ మేడం, అందరికీ యూట్యూబ్ ఛానల్స్. అసలు నా ఎర్రం శాంతి మీడియా అని చెప్పుకోవడం లేదు మేడం. మా వాళ్ళందరూ అక్క మీరు చూడండి, వచ్చిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేపిస్తామన్నాం. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను రా ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. ఓకే మేడం. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చిందంటే మనం తెలుసుకుంటాం, ఇంకా కార్యక్రమాలు తెలుసుకుంటాము. 1907 న్యూయార్క్ లో లేడీస్ వాళ్ళకి 10 గంటలు
శాలరీ అనే దాంట్లో మంచిది లేదని వాళ్ళు మొదలు పెట్టారండి. ఆ తర్వాత 1917 రష్యాలో ఈ ఉద్యమం బాగా వచ్చింది. తర్వాత 75 నుంచి అంతర్జాతీయ దినోత్సవం జరిగిందండి. మనందరం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సన్మానం ఇచ్చింది ఎందుకంటే మా రంగంలో మేము సాధించిన కృషిని గుర్తించి మాకు ఈ సన్మానం. సో అది మేడం కారణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చీఫ్ గెస్ట్లు వస్తారమ్మా, అందరూ వరుస పెట్టి రావాలి. ప్లీజ్ తీసేయండి. అలాగే మన వేదిక వద్ద మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు ఆడే ఉండండి, మేమే పంపిస్తాం సార్, మీరు వద్దు సార్, మాకు మేమే పంపిస్తాం. అలా అని క్లిప్ వేయకుండా ఉండేది వెయ్యండి. అమ్మ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినా, ఎంత కరెక్ట్గా తెచ్చినా ఎవరో 10-15 మంది మాత్రం అప్సెట్ అవుతారు. ఎవరని కాదు, పాపం వాళ్ళకి బ్యాగ్స్ మాత్రమే వచ్చాయి, బౌన్స్ రాలేదని ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి ఒకసారి వాలంటీరు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు తీసుకోండి, వాళ్ళ నెంబర్ తీసుకోండి, వాళ్ళకి మనం పంపిద్దాం. ఎవరు ఇక్కడి నుంచి హర్ట్ అయిపోకూడదు, వాళ్ళందరూ సంతోషంగా ప్రేమగా వెళ్ళాలి. ఎవరైనా సరే వాలంటీర్ వాళ్ళ నేమ్ వచ్చిన వాళ్ళు కారు, ఇంకా వేరే వాళ్ళకి బ్యాగ్ ఇచ్చేసి వస్తే ఇంకా మళ్ళీ మీ ఇష్టం చెప్తున్నా. ఒక డబ్బాకి ఇంకో 10 డబ్బాలు పోతాయి, మీ ఇష్టం చెప్తారు. రాని వాళ్ళు మాత్రం తీసుకోండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మేము నా విచారణ ప్రోగ్రామ్ నుంచి శాంతి మేడం గారికి సన్మానం చేయాలనుకుంటున్నాము. అక్క కొంచెం డబ్బు మీరు మహిళల కోసం ఇంత చేస్తున్నప్పుడు ఈ కొంచెం సన్మానం చిన్నదే. ఈ సన్మానం చిన్నది. అన్ని ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అందరి తరఫున చాలా వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఫాస్ట్గా వేణు పిచ్చమ్మ, రవి సెంటర్కి వస్తారు. చేయి తీసేయండి సార్, ఒక్కసారి చేయి తీసేయండి. మనకి నేను ఇస్తాను, పెట్టి చూపిరా. నానా శివరామకృష్ణ వేదిక మీదకి వచ్చేసే, నువ్వు ఇచ్చిన టీం ఇదంతా రావాలి. అలీ గారు వేదిక హాల్లో అలీ గారు ఉంటే రావాలండి. వస్తారు. అలీ గారు, నా విచారణ అలీ గారు. సుశీల, హసీనా వీళ్ళు కూడా వెళ్ళిపోయారా? బయట ఉన్నారా? అలీ గారు ఏంటండి, అలీ గారు కావాలి. వెళ్ళిపోయారా? కావాలి, పిలిచాలి ఫాస్ట్గా పిలిచాలి. అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి గుప్తా. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని మర్రి కృష్ణ హాల్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. శ్రీహస్తిన మహిళా మండలి నుంచి ప్రతి సంవత్సరం కూడా అవార్డు ఫంక్షన్స్తో సత్కరిస్తూ చాలామంది మహిళలని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటామండి. అలాగే మీకు కూడా ఏదన్నా సమస్య ఉన్నా, లేదు ఎటువంటి బాధ అయినా జెన్యూన్గా ఉంటే మాత్రం షేర్ చేయండి. మా శ్రీహస్తిన మహిళా మండలి వెబ్సైట్ ఉంది, అలాగే ఫేస్బుక్లో కూడా మీరు చెప్పవచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు మాత్రం సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగిందండి. పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చారండి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రియా చౌదరి గారు మోటివేషనల్ స్పీకర్ గారు వారు గెస్ట్గా వచ్చారు. అలాగే మన సంకీర్తనమ్మ గారు వచ్చారు. ఇంకా చాలామంది కూడా వచ్చి వీళ్ళందరినీ కూడా సన్మానించి సత్కరించి ఆనందోత్సాహాల నడుమ మేము ఇంత వేడుకను జరుపుకున్నామండి. ఇక్కడికి వచ్చిన ఈహా ఛానల్కి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.